కాళేశ్వరం కాడైతున్న సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని పిలవలేదని రచ్చైతున్నది కదా. అంత రచ్చైనా కాంగ్రెస్ హైకమాండోలు పిలిచి మందలిచ్చింది లేదు, అయ్యో పాపం అన్నది లేదు. మాకేం గర్జ్ అన్నట్టే ఉన్నారు. అందుకేనేమో మంత్రి సీతక్కతోటి పుష్కర తానానికి పోయి సొంత పార్టీకే సురుకులు పెట్టిండు. కేసీఆర్ది దొరంగాకారం అని షాడీలు చెప్పినోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలి. దొరంగాకారం అనేది ఎట్లుంటదో మీ కాంగ్రెస్ పార్టీనే ఉన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని పోయి అడిగితే తెలుస్తదని వార్తలు పెడుతుండ్రు. వాళ్ళ తీరు చూస్తున్నోళ్ళు. కాళేశ్వరం పుష్కరాలకు నన్ను పిలవకుండా మస్తు అవమానం చేసిండు. ముఖం చూసి బొట్లు పెట్టినట్టు కులం చూసి ఎట్లా మర్యాదలు ఇస్తారో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. నాది తక్కువ కులం అని నన్ను పుష్కరాలకు విలువలేదు. ఎన్ని పైసలున్నా దండుగే. కులాన్ని బట్టే మర్యాద ఇస్తారు పార్టీలా, కులాన్ని బట్టే మెదులుతారు రాజకీయాలా అని నాకు బాగా సమజైంది అనుకుంటా. మంత్రి సీతక్క పక్క పొంటి ఉండగానే ఇండైరెక్ట్ గా పార్టీ లీడర్లకు కర్రు కాల్చి వాతలు పెట్టినంత పని చేసిండు. సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. పుష్కరాలకు పిలవలేదని నా మనసుకు రంది ఉన్నది గాని రాజ్యాంగం ప్రకారంగా కులాలతోటి సంబంధం లేకుండా ఎవ్వలైనా గుళ్ళలకు పోవచ్చు. ఒగలు పిలిచేదేంది తోకమట్ట అన్నట్టే ఉన్నాయి వంశన్న మాటలు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డిలు కావాల్సుకునే వంశీని, వాళ్ళ నాయన్ను, వివేకం సార్ను దూరం పెడుతుండన్న ముచ్చట్లు వినబడుతున్నాయి. కాంగ్రెస్ లా అగ్రకుల నాయకులు దళిత లీడర్లకు ఇచ్చే ఇల్వా అట్లుంటది.